కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్ల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులను అభినంది సన్మానించారు. ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి మరియు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకిన కోమటిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్ది లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి అన్న కడపని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసింది, ఇంట్లో ఏం లేదురా, నీ ముఖం నీ ముండ ఏముంది, ఇంట్లో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు, చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది.